దేవుని ఆలయం కట్టాలన్నటువంటి తన కలను, దేవుని ఆలయం కట్టాలన్నటువంటి తన కోరికను దావీదు గారు తన కుమారుడైనటువంటి సొలొమోనుకు అక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఆ ప్రముఖులైనటువంటి వారితో ఆయన పంచుకుంటున్నాడు. ఇంకా సొలొమోనుకి యవనస్తుడు రాజవస్త్రాలు ధరించి పక్క నిలబడింది ఎవరో కాదు, సొలొమోను గారే. ఆయనతో మాట్లాడుతున్నాడు. తన హృదయంలో మందిరం కట్టాలి అన్నటువంటి తన హృదయ కోరికను తన కుమారుడు చెప్తున్నాడు. నాయన, నేను కట్టాలనుకున్నాను నా దేవునికి మందిరం, ఘనమైన మందిరం కట్టాలనుకున్నాను, అందమైన మందిరం కట్టాలనుకున్నాను. కానీ దేవుడు అన్నాడు, వద్దు, నువ్వు యుద్ధాలు చేసి అనేకుల ప్రాణాలను తీసావు కాబట్టి నువ్వు నా మందిరం కట్టడానికి వీల్లేదు. నీ గర్భాన పుట్టబోవు కుమారుడి చేత నేను కట్టించుకుంటాను అని ఆయన ఆ రోజు నాకు ఆజ్ఞ ఇచ్చాడు. నేను అందుకే మందిరం కట్టే పనిలో, మందిరం కట్టడం అనే దాన్ని నేను విరమించుకొని కావలసిన వస్తువులన్నీ సమకూర్చాను. ఇదిగో ఈ వస్తువులన్నీ సమకూర్చాను. నా హృదయంలో ఉన్న నా కోరిక, నా కళ ఇప్పుడు నువ్వు నెరవేర్చాలి. దేవుని కొరకు మందిరం కట్టడం అనేది ఇప్పుడు నీ బాధ్యత. ఆహా, ఎంత గొప్ప తండ్రి, ఎంత గొప్ప తండ్రి. ఒక తండ్రి తన కుమారుడికి అప్పగిస్తున్నటువంటి బాధ్యతలు. నాయన, ఆ బ్యాంకులో అంత ఉంది, నేను పోయిన తర్వాత డిపాజిట్లు వడ్డీలు ఎన్ని వస్తాయో మొత్తం జాగ్రత్తగా లెక్క చూసుకొని ఇంటికి తెచ్చుకొని, ఆయన మనకు ఊర్లో పొలాలు ఉన్నాయి, ఆ పొలాలు జాగ్రత్తగా అమ్మి బ్యాంకులు వేసుకొని ఆయన జాగ్రత్తగా మంచి వ్యాపారం చేసుకో, 10 రూపాయలు వడ్డీలకు ఇచ్చుకో. ఆ తర్వాత ఇదిగో వాళ్ళ దగ్గర ఇంతకు రావాలి, వీళ్ళ దగ్గర ఇంత రావాలని ఆ లెక్కలు చెప్పట్లేదు ఈయన. ఏం చెప్తున్నాడు? దేవుని పనికి సంబంధించిన బాధ్యతలు అప్పగించి వెళ్తున్నాడు. కాడా గొప్ప తండ్రి? ఎంతమంది ఉన్నారు ఇలాంటి తండ్రులు? తమ పిల్లలకు దేవుని పనులను గురించి నేర్పించి, తమ పిల్లలకు దేవుని పనుల యొక్క బాధ్యతలను నేర్పించి, తమ పిల్లలు దేవుని పనిలో శ్రద్ధాశక్తులు కలిగి ఉండాలని పిల్లలకు దేవుని పనిని గురించిన పాఠాలు నేర్పించే తండ్రులు ఎంతమంది ఉన్నారు? క్రైస్తవుల్ని అడుగుతున్నాను నేను. మీ పిల్లలు దేవుని పనిలో ఉన్నారా? మీ పిల్లలు దేవుని పనిని చేసేటట్టుగా మీరు ప్రోత్సహిస్తున్నారా? మీ పిల్లలు దేవుని పనిలో ఉండాలి అన్నటువంటి ఆదేశాలు, ఆజ్ఞలు మీ పిల్లలకు మీరు ఇస్తున్నారా? క్రైస్తవులు అని చెప్పుకుంటే సరిపోదు మన జీవితాలకి. క్రైస్తవుడండి, నేను క్రైస్తవురాలండి, నేను బాప్తీసం తీసుకున్నానండి, ఆదివారం ఆరాధనకి వెళ్తానండి, బలలో చేయి వేస్తానండి, కానుకిస్తానండి, సరిపోవివి. దేవుడు ప్రేమించిన గర్భఫలాలు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని కేవలం శరీర సంబంధమైన వాటికి కనెక్ట్ చేసేస్తున్నారు. చూడండి, బాగా చదువుకోవాలి, బాగా మార్కులు తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, ఇండియాలో కాదు విదేశాలకు వెళ్ళిపోవాలి, అక్కడ బాగా ఉద్యోగాలు చేయాలి, సంపాదించాలి. అలాగని చదువుకోవటం తప్పని నేను అనట్లేదు. చాలాసార్లు చెప్పాను ఈ మాట. మీ పిల్లలు చదువుకుంటున్నా, ఉద్యోగాలు చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా, మీ పిల్లలు ఏ పనిలో ఉన్నా అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు దేవుని పనిలో ఉండాలి. దేవుని పని తర్వాతే వాళ్ళకి ఏదైనా అన్నటువంటి ఈ పాఠాలు నేర్పించాలి తల్లి తండ్రులు పిల్లలకి. మరి నాయన, మనం బ్రతికున్నాము అంటే, మనం జీవిస్తున్నాము అంటే మన ఉనికికి కారకుడు ఆయనరా దేవుడు. ఆయన లేకపోతే మనం ఏమైపోదుమో, ఆయన కృప లేకపోతే మనం ఏమైపోదుమో, ఆయన దయ లేకపోతే మనం ఏమైపోదుమో. అలాంటి మహత్తు కలిగినటువంటి దేవుని పని చేసేటటువంటి విషయంలో అరే నాయన, నిర్లక్ష్యంగా ఉండకండి, అశ్రద్ధగా ఉండకండి, బాధ్యత కలిగి ఉండండి అయ్యా దేవుని పనిలో అని పిల్లలకు దేవుని పని యొక్క ప్రాముఖ్యతను, దేవుని పనిని గురించిన పాఠాలు నేర్పిస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? పిల్లలకి దావీదు గారిలాగా ఏం చెప్పాలి? పాఠాలు చెప్పాలి. నాయన, ఈరోజు నేను సింహాసనం మీద ఉన్నానన్నా, నా తర్వాత నువ్వు సింహాసనం మీద ఉండబోతున్నావన్నా, మన వంశం పచ్చగా ఉంది అంటే, క్షేమంగా ఉందంటే అది మన బలము, మన శక్తి కాదురా నాయన, మనతో ఉన్న దేవుడు, మనతో ఉన్నటువంటి దేవుడు. ఆయన దయ వలనే ఈరోజు మనం, నేను రాజు అయ్యానన్నా, నువ్వు రాజు అయ్యావన్నా, ఇన్ని విజయాలు మనకు వచ్చినాయి అన్నా, దీనికి కారణం అంతా దేవుడే. ఆయన లేకపోతే మనం ఏమైపోతామో, ఆయన కృప లేకపోతే మనం ఏమైపోతామో. అటువంటి మహిమ కలిగిన దేవుని మందిరాన్ని కట్టే అవకాశం నాకు రాకపోయింది, నీకొచ్చింది నాయన. ఆ మందిరం కట్టే పనిలో జాగ్రత్తగా ఉండయ్యా అని సొలొమోను గారికి దావీదు గారు ఒక మంచి తండ్రిగా దేవుని పనిని గురించిన పాఠాలు నేర్పిస్తున్నాడు. క్రైస్తవ తల్లిదండ్రులు ఇటువంటి పిల్లలకి దేవుని పనిని గురించి పాఠాలు నేర్పిస్తే, ఈరోజు దేవుని పని కోసం మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఎవరు చేస్తారా దేవుని పనిలో మీరుంటారా అని అడుక్కొని చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. విషయం అంతా తల్లిదండ్రుల దగ్గరే ఉంది.